ఫ్రెండ్స్, జానకమ్మ గారు ఇక లేరు మన మధ్య అన్న మాట వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆవిడ గొంతులో నుంచి వచ్చిన పాటలు వింటున్నంత కాలం ఆవిడ మనతోనే ఉన్నట్టే. కానీ ఆవిడ భౌతికంగా దూరమయ్యారు. అయితే కొన్నాళ్ళ నుంచి ఆవిడ చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకనంటే మెయిన్‌గా చెప్పాలి అంటే వయస్సు 88 సంవత్సరాలు అది పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా ఆమె కొడుకు మురళీకృష్ణ ఉన్నారు కదా! ఆయన ఈ జనవరిలోనే చనిపోయారు 6 నెలల క్రిందట. అయితే కళ్ళ ఎదుటగానే కొడుకు అలా చనిపోవటం ఆవిడ చాలా కృంగిపోయారు. ముఖ్యంగా చెప్పాలి అంటే జానకమ్మ గారు కొడుకుతో చాలా ఎక్కువగా అటాచ్డ్ అనమాట. ఒకే ఒక కొడుకు కావడంతో. అందుకనే ఆవిడ ఎక్కువగా తన కొడుకు లేరన్న బాధ ఆమెను ఇంకా మానసికంగా కృంగతీసింది. ఆవిడ చనిపోయారు. భౌతికంగా దూరమయ్యారు. అయితే జానకమ్మ గారికి ఉన్నది ఏకైక కొడుకు మాత్రమే మురళీకృష్ణ. ఆయన కూడా చనిపోయారు. మురళీకృష్ణ గారికి 2 ఆడపిల్లలు. మొదటి అమ్మాయి 2 ఏళ్ల క్రిందట చనిపోయింది. మరి ఇప్పుడు జానకమ్మ గారికి అంత్యక్రియలు ఎవరు చేస్తారు? ఎందుకంటే ఆ జానకమ్మ గారి భర్త కూడా చాలా ఏళ్ల క్రిందటే చనిపోయారు. అయితే నిజం చెప్పాలంటే ఈరోజు అంత్యక్రియలనేవి ఈరోజు సాయంత్రం 4 గంటలకి, అంటే ఆదివారం సాయంత్రం 4 గంటలకు పూర్తయిపోతాయి. ఉదయం 8 గంటల నుంచి మహారాజా కాలేజ్‌లో ఆమెను ఆఖరిసారి చూడటం కోసం చాలా మంది జనాలొస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మాయి ఎవరంటే జానకమ్మ గారి రెండో మనవరాలు అప్సర. ఈవిడే మొత్తం అంతా కూడా జానకమ్మ గారి గురించి మొత్తం కేర్ తీసుకుంటున్నారు. ఆవిడ ఆరోగ్య సమస్యల గురించి, ఆవిడ రోజువారీ జీవన శైలి గురించి కేర్ మొత్తం ఆవిడ తీసుకుంటారు. అయితే జానకమ్మ గారు దూరమయ్యారన్న విషయం కూడా ఆవిడే చెప్పారు. అయితే అంత్యక్రియల విషయంలోకి వచ్చినట్టయితే అప్సర గారి భర్తే ఇప్పుడు జానకమ్మ గారి అంత్యక్రియలు చేస్తారని అర్థమవుతుంది. జానకమ్మ గారి మనవడు అవుతారనమాట. అంటే మనవరాలి భర్త మనవడే అవుతారు కాబట్టి జానకమ్మ గారి అంత్యక్రియలు చేసేది ఆయనే. అయితే ఇప్పటి వరకు మనకి అందిన సమాచారం ప్రకారం ఇది. అయితే జానకమ్మ గారి జీవితంలో చాలా ఒడిదుడుకులున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవిడ లైఫ్‌లో ఆవిడ భర్త పోవటం, తర్వాత మనవరాలు పోవటం, తర్వాత కొడుకు పోవటం, ఇవన్నీ కూడా ఆవిడకి చాలా పెద్ద ఎదురు దెబ్బలు. అందుకనే ఆవిడ మానసికంగా కృంగిపోయారు. అనారోగ్య పాలయ్యారు.